ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ని కలిశాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలని సీఈసీని కోరానని కేఏ పాల్ తెలిపారు. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. కాపులందరూ బయటకు రావాలని కోరుతున్నానని ఆయన అన్నారు. విషయాలు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నోటీస్ తీసుకెళ్ళాం. నెంబర్ 1, ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఫస్ట్ విడతలో చేస్తున్నారు. ఎందుకు 40 రోజులు ఈవీఎంలు మార్చడానికి అవకాశం ఉంటుందనా? కనుక ఈసారి ఎలక్షన్ లాస్ట్ విడతలో 5th విడతలో అంటే మేలో చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండోది, కరోనా 29 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో విజృంభించుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కేసులు ఎక్కువయ్యాయి. కనుక కరోనా మార్చి ఏప్రిల్ వరకు ఇంకా ఎక్కువ పేషెంట్లు వస్తారు కనుక మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మూడవ విషయం ఏమిటంటే ఎలక్షన్ అయిన వెంటనే ఓట్లు లెక్కించాలి. ప్రపంచంలో 120 డెమోక్రసీ దేశాల్లో, ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఎలక్షన్ 6 గంటలకైతే 6 గంటలకే లెక్కలు. డబ్బాలు 3 రోజులు దాయడం, 30 రోజులు దాయడం, 40 రోజులు దాయడం, డబ్బాలు కనిపించలేదండం, బలగాలు సరిపోలేదండం, ఇవన్నీ డ్రామాలు వద్దు. ఈ 3 కారణాలుగా ఎలక్షన్స్ ఏప్రిల్ ఎండింగ్ తర్వాత లాస్ట్ ఫేజ్ మే 2nd వీక్ 3rd వీక్లో చేయమన్నాం. దానికి వైఎస్ఆర్సీపీని మద్దతు అడిగాం, తెలుగుదేశం పార్టీని మద్దతు అడిగాం, జనసేనని మద్దతు అడిగాం, సిపిఐ సిపిఎం అందరూ దానికి పాజిటివ్గా స్పందించారు. ఆరోగ్యం చూస్తున్నారు కదా, 14వ రోజు 7 రోజులు నరకం అనుభవించాను. డిసెంబర్ 26 నుండి జనవరి 3 వరకు నిత్య నరకం అనుభవించాను. డాక్టర్ పైడి రాంబాబు గారికి, డాక్టర్ శేషి గారికి, డాక్టర్స్ టీమ్ విశాఖపట్నం అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాయిజన్ అది ఐడెంటిఫై చేయడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ జరిగింది. అంటే రాజకీయ